లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సల్టెంట్గా లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో పీడియాట్రిక్ నీనేటల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది. డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసల్ రెడ్డి అండ్ వెరీ గుడ్ టీమ్. అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి. సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రిమెచ్యూర్ బేబీస్, ఈవెన్ 600 grams బేబీస్ ఆల్సో చాలా బాగా వీళ్ళ గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు. అటువంటి 100 బేబీలని వేళ ఇక్కడ సమావేశపరచడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో. పేషెంట్లు కూడా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మాకు లోటస్ హాస్పిటల్లోనే కావాలండి. వీఆర్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ విల్ గెట్ ఫ్రమ్ ది పేషెంట్స్. సో విత్ వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ లోటస్ హాస్పిటల్ ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ శేషగిరి గారు మాట్లాడతారు neonatal సర్వీసెస్ గురించి. The first neonatologist of the Andhra Pradesh, and most important thing is what I want to convey is we have got the best NICU in this part of world in Lotus Hospital. Best ఎప్పుడు అవుతుందంటే బేసిక్గా మనకి అడ్వాన్స్డ్, బికాస్ ది స్మాల్ బేబీస్ టు సేవ్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్. సో మనకు బేబీస్ ట్రీట్ చేయడానికి, స్మాల్ బేబీస్ ప్రీమేచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్, సిస్టర్స్, NICU స్టాఫ్ అండ్ ది మేనేజ్మెంట్, వీఆర్ ఏబుల్ టు గివ్ ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఇన్ దిస్ ప్రీటర్మ్ బేబీస్, which is almost equal to the most developing countries like America and Europe. So that we are able to achieve with all the support of the management, NICU and the facilities which are available in NICU in the Lotus Hospital. And apart from that, what I want you from press is that మన NICU నుంచి వచ్చిన బేబీస్ చాలా అపోహలు ఉంటాయి ప్రజలకి. చిన్న బేబీస్కి, ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని. ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు, వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారో నార్మల్ బేబీస్ లాగా. దట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ప్రీమెచ్యూర్ ఈస్ బార్న్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి వాళ్ళు కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంటర్ప్రెనర్స్ అవి నార్మల్గా ఉన్నారు. నేను 2003-2004లో ట్రీట్ చేసిన బేబీస్ నౌ ఆల్రెడీ ఇన్ ద ప్రీటర్మ్ బేబీస్ దే ఆర్ ఇన్ టు గుడ్ ప్రొఫెషన్స్ and already they are doing good. So this message has to go to the public that they will be normal as any other child. So what we are concentrating in NICU, just not survival, that is intact survival. Ante vallu normal babies lage undali, that is our motto. Just saving is not the thing. So పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఎనీ అదర్ బేబీ లాగా వాళ్ళు 1 yearకి నడవడము, స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, ఎక్సెల్ కావడము వాళ్ళ స్టడీస్లో. దిస్ ఈజ్ అవర్ రియల్ గోల్. సో దిస్ but message has to go to the society that preterm babies are not inferior to anybody. So this message has to go. That maybe press plays very important role to spread this message that preterm babies పుట్టినప్పుడు భయపడకుండా వాళ్ళకి ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళు కూడా అందరిలాగే నార్మల్గా ఉంటారు అండ్ దే ఎక్సెల్ ఇన్ దర్ లైఫ్ అండ్ ప్రొఫెషన్. థ్యాంక్ యూ. ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే వాళ్ళు ఏదైనా ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్, హైపర్టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, మెడికల్ డిజార్డర్, కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా, లేదా వాళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, దే హ్యావ్ టు ఐడెంటిఫై టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ మెడికల్ డిజార్డర్స్ అండ్ ఎనీ యూట్రైన్ ఎనామలీస్ అలా అంటే ప్రీటర్మ్ డెలివరీస్ కామన్గా ఉంటాయి. సో వీ ఐడెంటిఫై ఎట్ దట్ లెవెల్ ఓన్లీ, దెన్ మనం ప్రీటర్మ్ డెలివరీస్ ప్రివెంట్ చేయడానికి కొన్ని ఇస్తాం. స్టిల్ అవ్వకపోతే దెన్ మేము విత్ సపోర్ట్ ఆఫ్ NICU, బికాజ్ ఇక్కడ NICU సపోర్ట్ చాలా బాగుంటుంది అండ్ మా టీం కూడా చాలా మంచిగా ఉంటుంది. సో దెన్ వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్.
When they are born, they are very small. First thing. So small kabatti anni organs from brain to skin, they are not mature. Still they are not enough to survive on their own. So తల్లి గర్భంలో అన్ని మదర్ నుంచి వస్తుంటాయి వాళ్ళకి, ఫుడ్, ఆక్సిజన్ అన్ని. సో అగైన్ సేమ్ ఎన్వైరన్మెంట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఫర్ ద బేబీ. లైక్ తల్లి గర్భంలో ఉన్నట్టే వాళ్ళకి టెంపరేచరు, ఫుడ్ అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.